మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చదువుకోండి, బట్ నో టాకింగ్. రోజు స్టడీ అవర్ లో అసలు చదవకుండా అయిపోతుంది. ఈ రోజు అన్నా ఏదైనా సీరియస్ గా చదువుదామే. అవునే, ఏదో ఒకటి చదువుదాం. ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ లో నోట్స్ ఇచ్చారు కదా మ్యామ్, చదువుదామా? లాంగ్వేజెస్ వద్దే. అవునే, వద్దు లాంగ్వేజెస్. మరి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేద్దామా? మ్యాథ్స్ ఏం ప్రాక్టీస్ చేస్తాం? మ్యాథ్స్ మనకి ఇద్దరు మ్యామ్స్ చెప్తున్నారు కదా. అవునే, పర్మిటేషన్స్ శ్రీనిధి మ్యామ్ చెప్తున్నారు, డిఫరెన్సియేషన్ శ్వేత మ్యామ్ చెప్తున్నారు కదా. అయ్యో, నాది డిఫరెన్సియేషన్ ఇన్కంప్లీట్ ఉందో నోట్స్, ఇప్పుడు కంప్లీట్ చేసేసేనా? నోట్స్ ఇన్కంప్లీట్ అనంతా తర్వాత, ఇలానే మన స్టడీ అవర్ అంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెమే ఇన్కంప్లీట్ ఉందే, చేసేస్తాను. లేకపోతే మ్యామ్ ర్యాండమ్ గా చెక్ చేస్తారు కదా బుక్స్ కూడాను. ప్లీజే. సరే, 15 minutes కదా, తర్వాత చదువుదాం. అంత లోపల ఏ టాపిక్ చదవాలి ఏంటి అన్నది మేము డిసైడ్ చేస్తాం. ఓకేనే. మనం కెమిస్ట్రీ చూస్తే బెటరే. ఈ చాప్టర్ బెటర్ కదా. ఈ కెమికల్ బాండింగ్ ఈ చాప్టర్ అంతా చదువు. కెమికల్ బాండింగ్ రిలేటెడ్ మ్యామ్ సమ్స్ హోంవర్క్ కూడా ఇచ్చారు కదా, మరి ఆ హోంవర్క్ కంప్లీట్ చేసేద్దామా? హోంవర్క్ ఇస్తే అది ఇంట్లో చేసుకో, హోంవర్క్ కదా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అందులో, అందుకని. సరే, 10 minutes. సరే. మ్యాథ్స్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ రాశాను, ఇంకా సోషల్ మ్యామ్ ఇచ్చిన ఎస్ఏ క్వశ్చన్ కూడా రాశాను, అందరూ నోట్ చేసుకోండి. అయిపోయిందా? అయిపోయిందే. ఇప్పుడైనా చదువుతా. ఇంకేంటి చదివేది? ఇంకా 10 minutes ఉంది లాంగ్ బెల్ కి. ఏదైనా గేమ్ ఆడుకుంటే బెటర్. పద, గేమే ఆడదాం. ఏం చేస్తాం ఇంకా? ఈ టీవీ బుక్, నాకు కొత్త గేమ్ తెలిసి చెప్తా.